Hi, you are practicing High Court Advocate. Today came up with a very useful and important and rightful information. Rightful information అని ఎందుకు అంటున్నానంటే నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ సమ్ ఆఫ్ ది ఛానల్స్ అండ్ ఐ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ది ఇన్సిడెంట్స్. అడ్వకేట్స్ చేసిన మిస్టేక్స్ వల్ల చిన్న చిన్న మిస్టేక్స్, అవి మిస్టేక్స్ అనాలా లేకపోతే స్మాల్ బ్లండర్స్ అనాలా, ఇట్స్ గ్లిచెస్ అనాలా, లకునాస్ అనాలా, ఇట్ ఈజ్ అప్ టు యువర్ ఆస్పెక్ట్. లైక్ అయితే అలాంటి వాటి వల్ల క్లయింట్స్ సఫర్ అవుతున్నారు. మన ఛానల్లో మన వర్క్లో ఎక్కడ మిస్టేక్స్ లేకుండా, లకునాస్ లేకుండా, డిలే లేకుండా మీకు సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందని ఎందుకంటున్నాను కూడా ఆఫ్టర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్ మీకు క్లియర్గానే చెప్తాను. సో రైట్ ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు నష్టపోకూడదు, మీరు డబ్బులు లాస్ అవ్వకూడదు, మీరు లైఫ్ వేస్ట్ చేసుకోకూడదు. ఐ మీన్ లైఫ్ టైం అంటే జైల్లో ఉండకూడదు. అరెస్ట్ వారెంట్స్ వచ్చినప్పుడు మీరు దాని నుంచి ఎలా బయటపడాలి. సో ది ఎగ్జాక్ట్ టాపిక్ ఈజ్ టుడే ఈజ్ అబ్సెంట్ పిటిషన్ అండ్ రీకాల్ పిటిషన్. రీకాల్ పిటిషన్ ఎప్పుడు వేస్తారు, అబ్సెంట్ పిటిషన్ ఎప్పుడు వేస్తారు, ఈ రెండు వేయకపోతే మీకు ఎన్బిడబ్ల్యూస్ ఇష్యూ అవుతాయి. అంటే రీకాల్ పిటిషన్ ఎందుకు వేస్తారంటే మీరు ఒకవేళ ఇన్ పర్సన్ క్రిమినల్ కేసెస్లో ఇన్ పర్సన్ మీరు అటెండ్ అవ్వకపోతే మీకు ఎన్బిడబ్ల్యూస్ అనేది ఇష్యూ చేస్తారు. నాన్ బెయిలబుల్ వారెంట్స్ అనేది ఇష్యూ చేస్తారు క్రిమినల్ కేసెస్లో. ఈ క్రిమినల్ కేసెస్లో నాన్ బెయిలబుల్ వారెంట్స్ మీ మీద ఇష్యూ చేసినప్పుడు రైట్ ఇమీడియట్ని వాటిని మీరు విత్డ్రా చేసుకోవడానికి మళ్ళీ మేము అటెండ్ అవుతాము, ఐ విల్ కంప్లై విత్ ది ప్రొసీజర్ ఆఫ్ ది కోర్ట్, కైండ్లీ కండోన్, క్షమించండి అని చెప్పి మీరు వేడుకొని మళ్ళీ రీకాల్ పిటిషన్ అండర్ సెక్షన్ 70 సబ్సెక్షన్ 2 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఈ రీకాల్ పిటిషన్ వేస్తారు. ఈరోజు మన టాపిక్ ఈ రెండింటి గురించే. రైట్ ఇన్ఫర్మేషన్ అని ఎందుకు చెప్తున్నానంటే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్ కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఎంకరేజ్ చేయండి. ఇక్కడ ఈ రీకాల్ పిటిషన్లో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బెయిల్ పిటిషన్స్ అనేవి 3 kinds ఉంటాయి జనరల్గా. యాంటిసిపేటరీ బెయిల్ అండర్ సెక్షన్ 438 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడు ఫైల్ చేస్తాము అంటే ఒక పర్సన్ అగాంతంలోకి వెళ్ళినప్పుడు, అంటే డెన్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఇన్కాగ్నిటోలోకి వెళ్ళినప్పుడు, కనిపించకుండా పోయినప్పుడు అతను అరెస్ట్ అవుతాడు అన్న భయంతో వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఒక భర్త ఒక 420 కేసులోనో 498 కేసులోనో వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒకరు పర్సన్ ఇన్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు మెమో ఆఫ్ అపియరెన్స్ అనేది ఫైల్ చేసి ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఖచ్చితంగా మూవ్ చేయాలి. ఇప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను కొన్ని ఛానల్స్లో చూశాను, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్. ఇలాంటి యాంటిసిపేటరీ బెయిల్స్లో అండ్ బెయిల్ అప్లికేషన్స్ అండర్ సెక్షన్ 437 అండ్ 439 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ జనరల్ బెయిల్ అప్లికేషన్స్ అనేది మూవ్ చేస్తాం. 3 రకాల బెయిల్ అప్లికేషన్స్ అని చెప్పాను. ఒకటి జనరల్ బెయిల్ అండర్ సెక్షన్ 437 అండ్ 439 ఆఫ్ ది సిఆర్పిసి, అనదర్ ఈజ్ యాంటిసిపేటరీ బెయిల్, దిట్ ఈజ్ అండర్ సెక్షన్ 438 ఆఫ్ ది సిఆర్పిసి. ఈ రెండిట్లో కూడా వకాల్తా ఫైల్ చేయరు, ఈ రెండిట్లో కూడా పర్సన్ ఉంటారు కాబట్టి పర్సన్ ఇన్ ఇంట్రెస్టెడ్ ఎవరైతే వాళ్ళ తరపున మనిషి ఉంటారో, ఈ రెగ్యులర్ బెయిల్లో మనిషి జైల్లో ఉంటాడు కాబట్టి అతని తరపున అతను వచ్చి సంతకం పెట్టలేడు వకాల్తాలో. సో మెమో ఇన్ అపియరెన్స్ వాళ్ళ తరపున ఎవరో ఒక పర్సన్ వచ్చి వేయాలి, ఆ పర్సన్ సంతకం పెట్టాలి. అలాగే యాంటిసిపేటరీ బెయిల్లో కూడా ఇక్కడ జరిగిన మిస్టేక్, అడ్వకేట్స్ చేస్తున్న మిస్టేక్స్ వల్ల నష్టపోతున్నారు అని చెప్పానుగా, ఆ ఎగ్జాంపుల్ ఆ ఇన్సిడెంట్ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. సరే, ఈ రెండు కాకుండా థర్డ్ కైండ్ ఆఫ్ బెయిల్ ఈజ్ రీకాల్ పిటిషన్. ఈ రీకాల్ పిటిషన్ ఎప్పుడు వేసుకోవాలి అంటే ఎప్పుడైతే మీ మీద ఒక క్రిమినల్ కేసు 41A సిఆర్పిసి నోటీస్ తీసేసుకుని కంప్లీట్ అయిపోయి ఆఫ్టర్ ఫైలింగ్ ద ఛార్జ్ షీట్. చాలామంది ఈ విషయం చెప్పట్లేదు, రీకాల్ పిటిషన్ చెప్తున్నప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టుకి కేసు వస్తుంది, ట్రయల్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు ఫస్ట్ అపియరెన్స్ అనేది వస్తుంది. ఆ ఫస్ట్ అపియరెన్స్ తర్వాత మీకు అక్యూజ్డ్ కాపీస్ అనేది ఇస్తారు. మీ ఛార్జ్ షీటు, మీ ఎఫ్ఐఆర్, కంప్లైంట్, వాట్ ఎవర్ బి ద డాక్యుమెంట్స్ యువర్ హ్యావింగ్, ఆ అక్యూజ్డ్ కాపీస్ మీకు ఇవ్వడానికి మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అటెండ్ అవ్వకపోతే, పోనీ అక్కడే అటెండ్ అయ్యి ఫర్దర్గా ఎక్కడెక్కడి నుంచి అబ్రాడ్లో ఉంటారు, లాంగ్ డిస్టెన్సెస్లో ఉంటారు, ఒక 100 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల దూరంలో ఉంటారు అంటే కోర్టు ఒక కేసు ఒక చోట ఫైల్ అవుతుంది, మీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఇంకో చోట ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు ప్రతి అడ్జర్న్మెంట్కి, ప్రతి వాయిదాకి, ప్రతి హీరింగ్కి అటెండ్ అవ్వలేకపోవచ్చు ప్రతి అక్యూజ్డ్ క్రిమినల్ కేసెస్లో.
అలాంటి సందర్భాల్లో జనరల్గా మీరు అటెండ్ అవ్వని సందర్భంలో మీరు అటెండ్ అవ్వకపోతే మీ లాయర్ గారు మీ తరపున ఒక యాబ్సెంట్ పిటిషన్ అండర్ సెక్షన్ 317 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఫైల్ చేస్తారు. అన్ని సందర్భాల్లో జనరల్గా 3 times కాన్సిక్వెంట్ 3 timesని ఈ యాబ్సెంట్ పిటిషన్ అనేది మీరు అటెండ్ అవ్వకపోయినా మీ ద్వారా మీ అడ్వకేట్ గారు దాన్ని సబ్మిట్ చేస్తే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. అక్కడ మీకు ఏ ఇబ్బంది జరగదు. ఇన్ కేస్ కంటిన్యూగా మీరు ఒక 3 to 4, 5 అలా అన్ని యాబ్సెంట్ పిటిషన్లే వేస్తుంటే అక్కడ మీకు డైరెక్ట్ ఇన్ పర్సన్ అటెండ్ అవ్వాలి అని చెప్పి కోర్టు కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తుంది. కండిషన్స్ ఇంపోజ్ చేసిన తర్వాత అవి కూడా మీరు కంప్లై చేయకపోతే వాటిని కూడా మీరు పట్టించుకోకుండా ఆ కండిషన్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తే మీ లాయర్ గారు వేసిన యాబ్సెంట్ పిటిషన్ని కూడా తిరస్కరిస్తూ మీ మీద మళ్ళీ NBW వారెంట్స్ ఇష్యూ చేస్తారు. ఇది ఒక సందర్భం. అలా కాకుండా మీరు లాయర్ గారిని పెట్టుకోకుండా మీరు అపేర్ అవ్వకుండా కోర్టు సమ్మన్స్ నెగ్లెక్ట్ చేస్తూ మీరు కోర్టు టైంని వృధా చేస్తూ మీరు కోర్టుకి అటెండ్ అవ్వకపోతే మీ మీద NBW నాన్ బెయిలబుల్ వారెంట్స్ అనేవి ఇష్యూ అవుతాయి. ఎప్పుడైతే ఈ 2 సందర్భాల్లో మీ లాయర్ గారు కంటిన్యూగా వేసి మీరు ఎన్నిసార్లు అటెండ్ అవ్వకుండా మీరు నెగ్లెక్ట్ చేసి లేదా మీరు లాయర్ గారిని ఎంగేజ్ చేసుకోకుండా మీరు కోర్టు సమ్మన్స్కి అటెండ్ అవ్వకపోతే ఈ 2 సందర్భాల్లో మీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్స్ అనేది ఇష్యూ అవుతాయి. ఆ నాన్ బెయిలబుల్ వారెంట్స్ని అక్కడ అరెస్ట్ చేయమని పోలీసు వారికి ఇచ్చిన ఆ డైరెక్షన్ని మీరు విత్డ్రా చేసుకోవడానికి రీకాల్ పిటిషన్ అండర్ సెక్షన్ 70 సబ్సెక్షన్ 2 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద మీ లాయర్ గారు ఫైల్ చేస్తారు. దాన్ని రీకాల్ పిటిషన్ అంటారు. దిస్ ఈజ్ ఎ థర్డ్ కైండ్ ఆఫ్ బెయిల్. ఇప్పుడు మిస్టేక్స్ చేస్తున్నారు ఈ యాంటిసిపేటరీ బెయిల్స్లో అండ్ ఈ రీకాల్ పిటిషన్స్లో అని ఎందుకు అంటున్నానంటే జనరల్గా కొంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వకాలత్ వేస్తున్నారు అంటున్నారు. వకాలత్ వేయకూడదండి. ఈ యాంటిసిపేటరీ బెయిల్లో పర్టికులర్గా యాంటిసిపేటరీ బెయిల్ గురించి మాట్లాడదాం. అంటారు 438 ఆఫ్ ది CRPC కింద యాంటిసిపేటరీ బెయిల్స్లో వకాలత్ వేయరు, మెమో ఆఫ్ అపియరెన్స్ వేస్తారు. వకాలత్ వేస్తే ఏంటంటే పర్సన్ అవైలబుల్గా ఉన్నారు, వాళ్ళ తరఫున వాళ్ళ అడ్వకేట్ని పంపించి యాంటిసిపేటరీ బెయిల్ వేయించినట్టు. పర్సన్ ఇంట్రెస్టెడ్ వేస్తే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు సమ్ ఎక్స్ అనే పర్సన్ ఎక్యూజ్డ్ అనుకుందాం. ఎక్స్ వచ్చి వకాలతో మీ సంతకం పెట్టి డైరెక్ట్గా ఏపీసీ యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. జడ్జి గారికి దాని మీద అవగాహన తెలుస్తుంది. వీళ్ళు తప్పించుకోవడానికి ఏదో తప్పు చేశారు కాబట్టి భయపడి అని. ఇన్ కేసు వాళ్ళు అవైలబుల్గా లేరు, పర్సన్ ఇంట్రెస్టెడ్, వాళ్ళ రిలేటివ్, వాళ్ళ బ్రదరో, సిస్టరో, మదరో, వైఫో ఎవరో ఒకరు వచ్చి మెమో ఆఫ్ అపియరెన్స్ మీద సంతకం పెట్టి మెమో ఆఫ్ అపియరెన్సే వేయాలి. మెమో ఆఫ్ అపియరెన్స్ మీద సంతకం పెట్టి మీ కన్సర్న్ అడ్వకేట్ గారు, మీరు ఎంగేజ్ చేసుకున్న అడ్వకేట్ గారికి ఇచ్చి దాని మీద మీరు కనుక యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే దేర్ ఈజ్ ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో దీస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ జరగకూడదు అంటే కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ ది ఇన్ఫర్మేషన్. అలాగే ఇప్పుడు మీకు చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పినట్టున్నాను. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి? యాంటిసిపేటరీ బెయిల్ అంటే పర్సన్ బయటే ఉంటారు, అరెస్ట్ అవ్వరు. అతని మీద ఎప్పుడైతే ఒక FIR ఫైల్ అవ్వడం కానీ, కంప్లైంట్ ఫైల్ అవ్వడం కానీ, అప్రిహెన్షన్ ఆఫ్ అరెస్ట్ ఎప్పుడైతే ఒక ఛాన్సెస్ ఉంటాయో అతను అరెస్ట్ అవ్వడానికి అన్న సందర్భాల్లో మాత్రమే ఈ యాంటిసిపేటరీ బెయిల్ వేస్తారు. ఇంక రెగ్యులర్ బెయిల్ అందరికీ తెలిసిందే, పర్సన్ జైల్లో ఉంటారు, రిమాండ్లో ఉంటారు. ఆఫ్టర్ దట్ రెగ్యులర్ బెయిల్ అనేది ఫైల్ చేస్తారు అండర్ 437, 439 ఆఫ్ ది CRPC కింద. ఇంకా ఈ రీకాల్ పిటిషన్స్ అంటే ఏంటో కూడా మీకు చెప్పాను. ఈ రీకాల్ పిటిషన్స్ ఎప్పుడైతే మీ అడ్వకేట్ గారు మీకు ఇచ్చిన సమ్మన్స్ డేట్లో ఆయన రిప్రజెంట్ చేయరో, మీరు కూడా ఇన్ పర్సన్ అటెండ్ అవ్వకుండా ఉంటారు, అప్పుడు ఈ NBW వారెంట్స్ అనేది మీకు అగెనిస్ట్గా ఇష్యూ అవుతాయి. ఆ NBW వారెంట్స్ని రీకాల్ చేసుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి కోర్టు ముందు మీరు వేసే పిటిషనే ఈ రీకాల్ పిటిషన్ అండర్ సెక్షన్ 70 సబ్సెక్షన్ 2 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అలాగే ఫర్దర్గా ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా, ఇప్పుడు ఇంకా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను అని చెప్తున్నాను. ఇంకొక చోట ఎక్కడో విన్నానండి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్. ఆడి ఆల్ట్రమ్ పార్టమ్ అనేది ఒక లాటిన్ మ్యాగజైన్ గురించి చెప్తున్నారు. ఆ లాటిన్ మ్యాగజైన్ గురించి చెప్పిన తర్వాత ఆడి ఆల్ట్రమ్ పార్టమ్ అనేది ఆయన ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్ అని చెప్తున్నారు. దట్ డజంట్ మీన్ ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్. ఆడి ఆల్ట్రమ్ పార్టమ్ అంటే హియరింగ్ ఆపర్చునిటీ టు ద అదర్ పార్టీ. సో ఇలాంటి రైట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి, మీకు తెలియాలి. మీరు కరెక్ట్గా మీరు మిస్లీడ్ అవ్వకుండా మీరు ప్రాపర్ వేలో మీ కేసెస్ని మీరు క్వశ్చన్ చేస్తూ హ్యాండిల్ చేసుకుని ఫాలో అప్ చేసుకోవాలి అనుకుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఫాలో అవర్ ఛానల్. ఎంకరేజెస్ యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్ ఈజ్ సైనింగ్ ఆఫ్.